పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ ఒక స్టేజ్ వరకు ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఉండే హక్కు వాళ్ళకు ఉంటుంది. దే డోంట్ హావ్ టు లీవ్ ద కంట్రీ. ఒకవేళ మీరు H1 లో ఉండి I-140 అప్రూవ్ అయితే until you get the green card automatically your H1 will get renew. But what are your benefits? Green card kunde benefits అన్ని వస్తాయి. గ్రీన్ కార్డ్ కుండే బెనిఫిట్స్ రావు. H1 లో ఉండట్టే you're on H1 అంతే. H1 కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ద పాపులేషన్ హై వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ కంట్రీ. ఇండియాలో ఇండియన్ సిటిజన్స్ కి ఎక్కువ అప్లికేషన్స్ పెట్టడం వల్ల ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం. రైట్. ఆ టైం అయిపోయేంత వరకు వీళ్ళు ఇప్పుడు H1 అయిపోగానే మిగతా టైం ఆ ప్రాసెసింగ్ టైం అంతా కూడా దే కెన్ రెన్యూ దేర్ H1 అన్నట్టు. కరెక్ట్. సో ఇప్పుడు యాక్చువల్ గా చూస్తే స్టూడెంట్ పాపులేషన్ గురించి మాట్లాడదాం బ్రీఫ్లీ. ఇప్పుడు ఈ విధానాలు రావడం వల్ల స్టూడెంట్స్ ఒక్కసారి అమ్మో ఏదో అక్కడ ద్వారాలు మూసుకుంటున్నాయి, టైటన్ అవుతున్నాయి అని అపోహపడే పరిస్థితులు ఉంటాయా? అపోహ పడుతున్నారండి. లెట్స్ సే నిన్ననే మన ట్రంప్ is formed as a president, right? So నిన్నట్టు నాకు ఒక 100 కాల్స్ వరకు వచ్చాయి. అండ్ ఆల్రెడీ ప్రాసెసింగ్ చేసుకునే స్టూడెంట్స్ కూడా దే ఆర్ థింకింగ్ ఆఫ్ దిస్ థింగ్. సో స్టూడెంట్స్కి ఏం ఇంపాక్ట్ ఉండదు ఇక్కడ, ఎందుకంటే స్టూడెంట్స్ వెళ్ళడానికి యుఎస్ ఈస్ ఆల్వేస్ హ్యాపీ అండ్ దే వెల్కమ్ ఇండియన్ స్టూడెంట్స్. వాళ్ళకి ఒక విధమైన రెవెన్యూ కదా అది. మోర్ దాన్ 4,000 యూనివర్సిటీస్ ఉన్నాయండి, యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఉన్నాయి యుఎస్లో. సో దే నీడ్ ఇండియన్ స్టూడెంట్స్ కావాలి. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. రైట్. కాబట్టి అండ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ వెళ్ళేప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి 5 years వీసా వస్తుంది. ఒక 2 years చదువుకుంటారు, 3 years ఓపీటీ మీద 1 year ఓపీటీ వర్క్ పర్మిట్ వస్తుంది, దాని తర్వాత 2 years ఓపీటీ వర్క్ ఎక్స్టెన్షన్ వస్తుంది, దాని తర్వాత ఒక 6 years వరకు వాళ్ళు H1లో ఉంటారు. 6 years తర్వాత వాళ్ళకు ఒకవేళ H1 I-140 అప్రూవ్ అయితే దాని తర్వాత వాళ్ళు దే కెన్ స్టే దేర్ ఫర్ సో లాంగ్ టైమ్ అంటిల్ దే గెట్ ద గ్రీన్ కార్డ్. కరెక్ట్. లీగల్లీ వాళ్ళు అక్కడ ఉండొచ్చు. వాళ్ళు ఒక మంచి యూనివర్సిటీ ఎంచుకొని అక్కడికి వెళ్ళి చదువుకొని మంచి జాబ్ వస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకటే చేంజ్ ఏంటంటే అక్కడ కనుక పిల్లలు పుడితే February 20th తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ రాదనేది ఒకటే తప్ప వేరే ఇంకేం లేదు. ఇంకా అంటే చాలా మంది ఈ ప్లాన్స్ తో కూడా వెళ్తారు ఆబ్వియస్లీ. అంటే చాలా మంది వెళ్తారు.